सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీధవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 19వ తారీఖు లగాయితూ అక్టోబర్ 25వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ప్రత్యేకించి గురుని యొక్క మార్పు ద్వారా కర్కాటక రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. సింహరాశి యందు కేతువు సంచారం చేస్తూ ఉన్నారు. కన్యయందు శుక్రుడు, తులారాశి యందు రవి బుధ కుజులు, అలాగే కుంభమందు రాహుగ్రహము, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారమందు కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాహుగ్రహం లాభస్థానమందు, అలాగే చంద్రుడు షష్ఠ సప్తమ స్థానముల యందు యోగిస్తూ ఉన్నారు. తక్కిన గ్రహాలన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి మిశ్రమమైనటువంటి స్థానాదుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఏలినాటి శని యొక్క దోషము, అలాగే సప్తమ స్థాన స్థిత రవి, సప్తమ కుజ, సప్తమ బుధుని యొక్క సంచారము కూడా ఈ వారంలో ప్రభావితం చూపించబోతున్నది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో చతుర్థ అంటే అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఇవన్నీ దేని మీద ప్రభావాన్ని చూపిస్తాయి? విద్య, ఉద్యోగము, కుటుంబపరమైనటువంటి అంశాలపై మాత్రమే ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఉన్నట్టుండి కుటుంబ కలహాలు లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా పొరపచ్చాలు వస్తూ ఉండడం, మీ జీవిత భాగస్వామికి మీ తల్లిదండ్రులకి సరిగ్గా పొసగకపోతూ ఉండడం, లేదా మీ కుటుంబ సభ్యుల్లో మీ కుటుంబ సభ్యులకే మాట పట్టింపులు ఎక్కువగా వస్తూ ఉండడం, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఏకాగ్రత లోపిస్తూ ఉండడము, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉండడం. అంటే ఇవేవి కూడా అనుకున్నటువంటివి కాదు. అంటే పలానా ఇబ్బంది మనకు వస్తుంది, పలానా వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి విషయము ఎప్పుడూ కూడా ఊహించి ఉండము. కానీ అటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి మానసిక ప్రశాంతతని దెబ్బతీసేటువంటి విధంగా ఈ వారంలో ఈ గ్రహస్థితి ఉంటుంది. ఈ గ్రహస్థితి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులను కలగజేయదు. ఆర్థికంగా ఎంత ఆదాయం అయితే వస్తూ ఉన్నదో అంతే రకమైనటువంటి ఖర్చు ఉంటుంది. ఆర్థికమైనటువంటి బర్డెన్ ఏది కూడా ఉండదు. కానీ మానసికమైనటువంటి ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. సమంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి మీరు ఎవరైతే మీ మిత్ర సమూహంగా ఉన్నారో వారితోటి కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి, లేదా చిన్న చిన్న మాట పట్టింపులు, అభిప్రాయ భేదాదులు, ఇటువంటివి కూడా మానసికంగా ఇబ్బంది పెడతాయి. అలాగే విచారే ఈ సప్తమ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కూడా అటు సామంత దారా పీడా సుతామయం, అటు సంతానం గురించి కానీ జీవిత భాగస్వామి గురించి కానీ ఎక్కువగా ఆలోచించేటువంటి విధానంలో చేస్తారు. కాబట్టి మెయిన్ ఈ గ్రహస్థితి అంతా కూడా మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటిదిగానే ఉన్నది. ఈ వారంలో ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి సూర్యారాధన చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృషభ రాశి.